ఆరాధించడానికి గాను, తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించడానికి గాను, పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఆరాధించడానికి, ఈ యొక్క త్రియేక దేవుణ్ణి మనము ఆత్మతో సత్యంతో ఆరాధించినట్లుగా మరికొన్ని మాటలు మనం చూసుకొని మనము ఆరాధనలోకి వెళ్ళువారుగా ఉంటున్నాం. ఈ సమయంలో కీర్తనలు 16వ కీర్తన ఈ రీతిగా చెప్పబడుతుంది. దావీదు రాసిన కావ్యము. ఈ యొక్క 16వ కీర్తన దావీదు రాసినటువంటి కావ్యం. ఇది దావీదు రాసిన కీర్తన. ఈ యొక్క దావీదు రాసిన కీర్తనల నుండి 3 విషయాలను మనం చూసుకొని ఆ 3 విషయాల ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనము ఆరాధించి మహిమపరిచి గణపరచినట్లుగా మనకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడి. మొదటిగా ఈ భాగాన్ని మన సమయాన్ని బట్టి నేను 11వ వచనం నుంచి మొదటి వచనం వరకు వస్తాను. 1 నుంచి 11కి నేను రావటం లేదు. 11 నుంచి నేను 1కి వస్తాను. 3 విషయాలు చెప్తాను. ఆ 3 విషయాలు దేవుడు ఇచ్చినటువంటి తలంపులను బట్టి మనం ఆరాధిస్తాం. మొదటిది 11వ వచనంలో జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు చాలని, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు అని. సో ప్రాముఖ్యంగా ఎందుకు మనము మన యొక్క దేవుణ్ణి ఆరాధించాలి, ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఆరాధించాలి, ఎందుకు ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు అయినటువంటి యొక్క త్రియేక దేవుణ్ణి ఆరాధించాలి, ఎందుకు మనందరం కూడా ఇక్కడికి వచ్చాము అంటే దేవుణ్ణి ఆరాధించడానికి. ఏమని ఈ దేవుణ్ణి ఆరాధించాలి? మొట్టమొదటిది, మీరు ఆరాధన చేసినప్పుడు కూడా ఈ మాటలను బట్టే ఆరాధన చేయాలి. ఏమని ఆరాధించాలంటే మొదటిది, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసిన దేవుడు అయ్యా, నీకు వందనాలు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసిన దేవుడివి, నీకు వందనాలు అని మనము మన యొక్క దేవుణ్ణి హృదయ అంతరంగములో నుంచి ఆయన మనము ఆరాధించు వారిగా ఉండాలి. దావీదు రాస్తున్నటువంటి ఈ కీర్తనలో దావీదుకి జీవ మార్గం అంటే ప్రాణముతో కాపాడబడటము. దావీదు రాస్తున్నప్పుడు బహుశా దావీదు మామ అయినటువంటి సౌలు దావీదుని చంపాలి అని చెప్పని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, దావీదు ఎలాగైతే సౌలు యొక్క చేతుల్లో నుంచి తప్పించుకుపోవాలని అరణ్య మార్గంలోకి వెళ్ళి దాక్కుంటూ అరణ్యాల్లో ఉండి ఆ యొక్క కొండల్లో ఆ గృహంలో దాక్కొని అతని ప్రాణాన్ని కాపాడుకున్నాడో, ఆ పరిస్థితిని బట్టి జీవ మార్గము నీవు నాకు తెలియజేసేదు అని చెప్పాడు. అంటే జీవంతో ఉండాను, నేను ఇంకా ప్రాణంతో ఉండాను. నేను ప్రాణంతో ఉండానంటే నా యొక్క మామ చేతిలో నుంచి నేను తప్పించుకోవడానికి ఏ మార్గంలో వెళ్ళాలి, ఏ గృహలోకి వెళ్ళాలి, ఏ కొండలోకి వెళ్ళాలో నువ్వు నాకు తెలియపరుస్తూ వచ్చావు అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున మరి నీ యొక్క నా జీవితాల్లో మరి జీవ మార్గము ఏమిటి అంటే మనందరం జీవించే ఉన్నాము కదా. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన జీవ మార్గం ఏమిటంటే నిత్య జీవము. మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వాక్యము నిత్య జీవము. మరి ఈ రోజున నా జీవితంలో నిత్య జీవం అనే మార్గాన్ని మనకు తెలియపరిచినటువంటి దేవుడినా, నిత్య రక్షణ అనేటువంటి మార్గమును ఆయన మనకు తెలియపరిచినటువంటి దేవుడుగా ఇక్కడ మనము ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడగలుగుతూ ఉంటాం. ఈ రోజును చూసుకుంటే ఈ లోకంలో వ్యాపారం చేసే మార్గాలు తెలియపరిచారు నాకు స్నేహితులు. మందు తాగడానికి, మందులో ఉన్న సంతోషాన్ని అనుభవించే మార్గాన్ని తెలియపరిచారు స్నేహితులు. చూదమాడటానికి, పేకాటలాడటానికి ఉన్న మార్గాన్ని తెలియపరిచారు స్నేహితులు. తల్లిదండ్రులైతే ఒక మంచి విద్యాభ్యాసం అనే మార్గంలోనికి నడిపించటము తెలియపరిచారు. తల్లిదండ్రులైతే డబ్బులు ఎలా సంపాదించుకోవాలన్న మార్గంలోకి మనల్ని నడిపించారు. అయితే కేవలము దేవుడు మాత్రమే జీవ మార్గములను మనకు తెలియపరిచే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, ఆమేన్. దేవుడు మాత్రమే జీవ మార్గములను మనకు తెలియపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో ఉన్నవారైతే ఎంత త్వరగా డబ్బులు సంపాదించుకోవాలో మార్గాన్ని తెలియపరుస్తారు. ఒకరిని హత్య చేద్దాం, ఒకరిని కొడదాం, ఒకరిని కిడ్నాప్ చేద్దాం, ఆ డబ్బులు వస్తే వాటితో మనము ధనవంతులు అయిపోతాం.
క్రికెట్ ఆడుతూ ఉంటారు, ఫుట్బాల్ ఆడుతూ ఉంటారు, లేదంటే ఇంకేదైనా ఆటలు ఆడుతూ ఉంటే వాటిలో బెట్టింగ్ పందాలు పెట్టి ఏ రీతిగా మనము డబ్బులు ఎక్కువ సంపాదించాలి, గుర్రాల పందాల్లో డబ్బులు ఎక్కువ సంపాదించాలని ఆ మార్గాల గురించి లోకస్తులు తెలియపరుస్తూ ఉంటే, ఈ రోజున ఇక్కడ దేవుని వాక్యం చదివిస్తుంది, జీవ మార్గములు నీవు నాకు తెలియపరిచే దేవుడు, నిత్య జీవం అనే మార్గాన్ని ఆయన మనకు తెలియపరిచే దేవుడుగా ఉంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ఆయన జీవితాన్ని చూస్తున్నట్లయితే ఆయన మనకు జీవ మార్గమును తెలియపరిచినటువంటి దేవుడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉండకపోతే మనెవరికి కూడా ఆ జీవము, నిత్య జీవం అనేటువంటి అవకాశం లేనే లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క పరలోకపు మహిమను విడిచిపెట్టి ఆయన ఈ లోకానికి వచ్చి ఉండకపోతే నీకు నాకు నిత్య జీవం అనేది ఉండనే లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉండకపోతే నీకు నాకు క్షమాపణ లేనే లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చి ఉండకపోతే నీకు నాకు ఆ యొక్క పరిశుద్ధతతో స్వాస్యం లేనే లేదు. మరెంత గొప్ప దేవుడు ఇక్కడ నీకు నాకు జీవ మార్గము తెలియపరిచాడు. ఈ లోక మనుషులు ఒక మనిషి ఎలా మోసం చేయాలి, ఒక మనిషిని ఎలా మోసపరచాలి, ఆ విషయాలతో కూడిన మార్గాలు మనం తెలియపరుస్తూ ఉంటే ఆ జీవము కలిగినటువంటి దేవుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకేం తెలియపరుస్తున్నాడంటే జీవ మార్గములను నాకు తెలియపరచను. ఆయన జీవ మార్గమును తెలియపరుస్తున్నాడు. ఎలాగైనా జీవ మార్గం తెలియపరుస్తున్నాడు అంటే యోహాను సువార్త 14:6 మీరెవరు తిప్పనక్కర్లేదు, నేనే మార్గమును సత్యమును జీవమును. ఆ జీవమై ఉన్న దేవుడు, ఆ నిత్య జీవము ఆది సంభూతుడు, ఆ యొక్క నిత్య జీవానికి కారకుడు, ఆ నిత్య జీవానికి మూలుడు, ఆ నిత్య జీవానికి ప్రముఖుడు అయినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీకు నాకు ఆ జీవమై ఉన్న దేవుడు నీకు నాకు జీవ మార్గాలు తెలియపరిచాడు. అంతేకాకుండా 1 యోహానులో ఒక మాట చదువుతున్నా చూస్తున్నాము. 1 యోహాను 1వ అధ్యాయంలో 1-2 వచనాలు మనం చూసుకున్నప్పుడు జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కనులారా ఏది చూచితుమో, ఏది నిదానించి కనుగొట్టిమో, మా చేతులు దానిని తాకి చూచెను, అది మీకు తెలియపరుచున్నాము. ఎవరది? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరది? ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎవరది? ప్రభువైన యేసుక్రీస్తు వారు. చూడండి ఎంత గొప్ప మాట. ఆ జీవ వాక్యం అంటే అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆది యందు వాక్యమును, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడైనను. ఆ జీవ వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు వారు జీవమిచ్చే దేవుడు, ఆయన జీవ మార్గంలో నడిపించేటువంటి దేవుడు ఆయన. అలాగే 2వ వచనం చూస్తున్నట్లయితే ఆ జీవము ప్రత్యక్షమైను, తండ్రి యొద్ద నుంచి మాకు ప్రత్యక్షమై ఆ నిత్య జీవమును మేము చూసి. ఏం చూసేవాడు? నిత్య జీవము. అది ఆయన జీవవాక్యము, ఆయనే నిత్య జీవము, ఆయనే ఆ యొక్క నిత్య జీవానికి మరిపించేటువంటి దేవుడు. మరి ఈ దేవుడిని మనం ఈ రోజున ఆరాధించలేసయ్యా, నీవు నిత్య జీవమైన వాడు, నిత్య జీవ మార్గములు కలిగిన వాడు, నీవు నిత్య జీవాన్ని ఇచ్చే దేవుడవు అయ్యా, నీకు వందనాలు అని మొదటిగా మనం స్తుతించాలి. మరి ఇంకెక్కడ ఎవరన్నా ఇంకా ఉంటే ఈ ఉదయకాల సమయంలో అయ్యో నాకు నిత్య జీవం లేదే, నాకు నిత్య జీవం ఇచ్చే దేవుడు లేడే, ఆ నిత్య జీవము మార్గం నాకు తెలియదే, మా అమ్మ నాన్న వాళ్ళ తెలియపరచలేదు, నాకు చదువుకోవటము, ఉద్యోగాలు సంపాదించటము, బంగారం సంపాదించటము, అలంకారంగా ఉండటము, ఇంకా గొప్పగా ఉండటము, ఇవేవో నాకు నేర్పించారు కానీ నిత్య జీవ మార్గం నాకు నేర్పించలేదు అని ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే ఈ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించండి. ఆయన నిత్య జీవం ఇచ్చే దేవుడు, ఆయన ప్రేమిస్తున్నటువంటి దేవుడు, ఆయన కనికరించే దేవుడు, ఆయన జీవ మార్గంలో నిన్ను నడిపించే దేవుడు. ఎంత గొప్ప దేవుడు! ఎంత గొప్ప దేవుడిని నేను రక్షపరుస్తావా? ఎంత నిత్య జీవం ఇచ్చే దేవుణ్ణి, ఆ యొక్క జీవ మార్గంలోకి నడిపించే దేవుణ్ణి, ఆ జీవమైన దేవుణ్ణి నీవు విసర్జించినట్లయితే నీ అంతము నరకమే, నీ యొక్క అంతము పాతాళము. నీవు ఆ యొక్క అగ్నిలో మరి ఎంతగానో బాధిస్తూ రోదన పడుతూ ఉండాల్సి వస్తుంది. అక్కడ అగ్ని ఆరదు, పురుగు సావదని వాక్యం చదివిస్తున్నది. కాబట్టి ప్రియ సహోదరుడు, సహోదరి, ఈ రోజు నీవు జీవ మార్గము కలిగి ఉంటే నీ స్థుతిలో దేవా నన్ను జీవ మార్గంలో నడిపించినందుకు నీకు వందనాలయ్యా. ఒకప్పుడు నా మార్గము జీవముతో నిండినది కాదు, నా మార్గము నరకానికి, నా మార్గము పతనానికి, నా మార్గము అవమానంతో నిండినది. ఆ మార్గాన్ని మార్చి నన్ను జీవంలోనికి నడిపించిన దేవుడు అయ్యా, నీకు వందనాలండి. మనము దేవుణ్ణి స్తుతించాలి. ఒకప్పుడు నా జీవితంలో ఆ జీవ మార్గం లేదు,
ఎంతో మరి పాపంలో ఆ యొక్క కూరుకుపోయి ఆ చికటి గల దొంగ ఊపిలో నేనున్నప్పుడు దేవుడు నన్ను క్రీస్తులో లేపి ఆ క్రీస్తునే బండ మీద నన్ను నిలబెట్టినటువంటి వాడు. ఎంత గొప్ప ఆశ్చర్యం ఇది, ఎంత గొప్ప ఆశ్చర్యం. మరి ఆ విధంగా మనము జీవ మార్గంలో నడిపించిన దేవానికి వందనాలని దేవుని స్తుతించాలి. రెండవది, దేన్ని బట్టి మనం దేవుని స్తుతించాలి అంటే 6వ వచనంలో మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగేను. చాలా. రెండవది, మీరు స్తుతించినప్పుడు ఖచ్చితంగా ఈ 3 మాటలు చెప్పాలి. అందరూ రాసుకోవాలి, పేపర్ పెన్ను తెచ్చుకొని. ఒకరికి టైం పాస్ వచ్చినట్టు, ఆఫీస్కి వచ్చినట్టుగా, ఎక్కడో రోడ్ల మీద తిరిగినట్టుగా కాలక్షేపాలకి అవి ఇవి తీసుకుని అర్థం కాదు. సంఘానికి వచ్చినప్పుడు పాటల పుస్తకము, బైబుల్, బుక్, పెన్ను చక్కగా తెచ్చుకొని రాసుకోండి. రేపు ఎక్కడన్నా మీకు సేవకులు ఎవరైనా వాక్యం చెప్పమంటే, ఎక్కడన్నా సంఘంలో ఉంటే చక్కని మాటలు బోధించవచ్చు. కాబట్టి అది రాసుకొని వాక్యానుసారంగా దేవుని స్తుతించాల్సిందని చెప్పని దేవుని సేవకుడిగా మీ సేవకుడు ఉన్నప్పటికీ మరి నాకు అంత అధికారం ఇక్కడ ఉండదు. కానీ ఎందుకంటే మీ దైవ సేవకుడు ఉంటారు. కానీ ఈ సేవకుడిగా మనసులో నుంచి వస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఆగదా దేవని, ఎందుకంటే దేవుడు అలాంటి ఆత్మను సేవకులకు అనుగ్రహించి ఉంటున్నాడు. అయితే మరి మెట్టుకి ఇక్కడ మనోహరమైన స్థలములలో నాకు పాలు ప్రాప్తించాడు. ఎక్కడండి మనోహరమైన? ఈ బెంగళూరులో, ఈ వంగసంద్రలో మనోహరమైన స్థలం ఎక్కడుంది అంటే అది చర్చ్ ఆఫ్ ద లివింగ్. ఎక్కడైతే యేసు క్రీస్తు వారు కనపరచబడతారు, ఎక్కడైతే తండ్రి అయిన దేవుడు హెచ్చరించబడుతూ ఉంటాడు, ఎక్కడైతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సంచారం ఉంటుందో అదే మనోహరమైన స్థలము. వంగసంద్రం చూడండి, గార్యపాలెం చూడండి, వర్షం వచ్చిందంటే అంతా వాసనే. ఈ మెయిన్ రోడ్డు చూడండి, అంతా డ్రైనేజీ వాసనే, అంతా నీళ్లే. ఏ బండి పోయినా మన మీద పడతాయి, ఏ కారు పోయినా మన మీద పడతాయి. ఇది మనోహరమైన స్థలమేనా? ఇది మనోహరమైన స్థలమేనా? ఇక్కడ స్థలం కొనాలంటే ఎంత రేటు? అడుగు ఎంత అండి? 6,000, 7,000. 6,000, 7,000 పెట్టి కొనుక్కొని ఏంది ఇక్కడ? డ్రైనేజీ వాసనే, డ్రైనేజీ వాసనే. ఇది మనోహరమైన స్థలము కాదు. మనోహరమైన స్థలము ఇక్కడ మరి దావీదు అంటున్నాడు, మనోహరమైన స్థలములో నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు కలిగినట్టే. దావీదుకి యాక్చువల్గా వాళ్ళ నాన్నగారు చనిపోయేటప్పుడు యూదుల యొక్క సంప్రదాయం ప్రకారంగా వారికి కొంత భూమిని ఇస్తారు. ఆ భూమిని వాళ్ళు స్వాస్థ్యంగా చెప్తూ ఉంటారు. అయితే ఆ రోజుకి మరి ఆ యొక్క దావీదు యొక్క తండ్రి అయినటువంటి జెస్సీ మరి ఆయనకి ఏమైనా ఇచ్చినా ఇవ్వకపోయినప్పటికీ మెట్టుకి మనోహరమైన స్థలంలో నాకు పాలు ప్రాప్తించును, శ్రేష్టమైన స్వాస్థ్యం నాకు దొరికేను అన్నాడు. అంటే దాని అర్థం ఏమిటంటే 5వ వచనంలో చెబుతున్నాడు, యెహోవా అది యెహోవాయే నా స్వాస్థ్య భాగము, యెహోవాయే నా స్వాస్థ్య భాగము. ఇప్పుడు ఈ రోజున నీకు నాకు స్వాస్థ్యం ఏంది? నీకు నాకు స్వాస్థ్యం ఏంది? స్వాస్థ్యం అంటే ఏంటి? ఒక భూమో, ఒక బంగ్లానో, ఒక కారో, అది మన స్వాస్థ్యం. అంటే నా సంపాదన, నా పితృడు ఇచ్చింది, అది నా స్వాస్థ్యము. ఈ రోజున నీకు నాకు స్వాస్థ్యం ఏమిటి? ఏమిచ్చాడు దేవుడు నీకు నాకంటే? రండి మాట చూపిస్తాను. పరలోక రాజ్యం గురించి చూసినట్లయితే మత్తయి సువార్త 13వ అధ్యాయము 44వ వచనం. 13:44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దానిని కనుగొని దాచిపెట్టి అది దొరికినంత సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనెను. ఇది మనోహరమైన పొలము అంటే. మనోహరమైన పొలం అంటే ఏంటి? అతనికి ఉన్నదంతా కూడా తీసుకెళ్ళి అంతా అమ్మి ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ పొలాన్ని కొంటున్నాడు. అంటే ఇప్పుడు ఆయనకి ఏది విలువ? ఉన్నదంతా విలువ, లేకపోతే కొనబోయేది విలువ? కొనబోయేది విలువ. ఇంత ఉంది కదా, ఇంత ఉండగానే నాకు ఇది వద్దు, నాకు అది కావాలా. పిల్లలు అడుగుతారు, కొట్టుకాడ తీసుకెళ్ళి అనుకోండి, నాన్న అమ్మా అది ఏదిరా, అది 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 వద్దమ్మా, ఇది తీసుకో. ఊరుకోరు, నాకు అది కావాల్సిందే. వరుడికి 2 కొనిపిస్తా, వద్దు నాకు అదే. అది పరలోక రాజ్యం. ఎంత గొప్ప దేవుడు! మనోహరమైన స్థలములలో ప్రాప్తి కలుగు చేసింది. ఏమంది ఇక్కడ? నాకు ఎంత ఉందే, ఇదంతా కాదు, నాకు ఆయన ఇచ్చేది కావాలి, ఆయన ఇచ్చే పరలోక రాజ్యం కావాలి. అది మనోహరమైన స్థలము. ఇంకా దాని కింద భాగంలో చెప్తున్నాడు 45లో, మరియు పరలోక రాజ్యము మంచి ముత్యములతోనూ కొనవెతుకుతున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యమును కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మేను. నువ్వు ఆపమని చెప్పాడు కదా పాస్టర్ గారు, సరే ఓకే
చూడండి ఎంత ధన్యమైనది పరలోక రాజ్యం. ఇప్పుడు మనకు మనోహరమైన స్థలం ఏంటంటే, ఏ రోజైతే జీవ మార్గంలో నడిపించే యేసు క్రీస్తు వారిని నువ్వు నమ్ముకున్నావో, ఎప్పుడైతే జీవమును ఇచ్చేటువంటి నిత్య జీవాన్ని ఇచ్చే యేసు క్రీస్తు చెంతకు వచ్చావో, అప్పుడు మనకు పరలోక రాజ్యంలో పాలు ప్రాప్తించావు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్ అనాలా. ఏమా పరలోక రాజ్యం వెళ్తున్నాడు, సంతోషం లేదా? ఏమంతా ఆనందం లేదా? మనకు పరలోక రాజ్యం అమ్మా. ఒక బిడిఏ లేఅవుట్ చేసి 30-40-50 అడుగుల రోడ్డు వేసి, ఒక 50 అడుగుల పెద్ద ఇంకో రోడ్డు వేసి, ఒక పార్క్ పెట్టి దాంట్లో స్థలం ఇస్తానంటే నువ్వేం చేస్తావు? అయ్యా వస్తుందా, అవునా, ఎవరు ఇచ్చారంటావా, లేకపోతే ఎగిరి గంతేస్తావా? అంతకంటే గొప్పది మనోహరమైన స్థలంలో నాకు స్థలం ప్రాప్తించింది. ఆ స్థలం ఎలా ఉంటుంది తెలుసా? చూడండి మాట, ప్రకటన గ్రంథం 21 వచ్చాయి. ప్రకటన గ్రంథం 21 వచ్చాము 10వ వచనం. ఆత్మవశుడైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ కలదై పరలోకమందున దేవుని ఎదురు దిగువచ్చుట నాకు చూపెను. దాని అందరి వెలుగు దగదగ మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నములను పోలి ఉన్నది. చూడమ్మ, దాంట్లో ఏముంది? వెలుగు ఉన్నది. ఎలాంటి వెలుగు అది? ఈ వెలుగు కాదు. ఈ వెలుగు లైట్ వేస్తే రావాలి, దానికి కరెంటు బిల్లు కట్టాలా. లైట్ ఎక్కువ అవుతా ఉంటే సేవకుడు అనుకోవచ్చు, అమ్మో లైట్ ఎక్కువసేపు వేసాము, కరెంటు బిల్లు వచ్చింది. కరెంటు బిల్లులో లెక్కలు ఉంటాయి. 200 అయితే ఒక యూనిట్కి 3 రూపాయలు 4 రూపాయలు వేయచ్చు. అది దాటింది అనుకోండి 6 రూపాయలు వేస్తారు. అలా ఉంది. కాబట్టి ఇక్కడైతే ఏ కరెంటు అవసరం లేదు. ఆడే కరెంటు అవసరం లేదమ్మా, నీకు కరెంటు బిల్లులు కట్టాలన్నటువంటి చింత కూడా లేదు. ఇక్కడైతే కరెంటు బిల్లు లేదనుకోండి కర్ణాటక గవర్నమెంట్లో మనకి. అయితే ఇక్కడ ఏముంది? ఇక్కడ దాని అందరి వెలుగు దగదగ మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నములను పోడి ఉన్నది. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములు ఉండెను. ఆ గుమ్మముల యొక్క 12 దేవదూతలు నుండిది. ఎంత చక్కనిది. ఇంకా చూసుకున్నట్లయితే 18వ వచనంలో, ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతముతో కట్టబడిను. పట్టణము స్వచ్ఛమైన స్ఫటికముతో సమానమైన శుద్ధ వర్ణముగా ఉన్నది. ఏ పట్టణం అనేది? మనం వేస్తాం ఇటాలియన్ మార్బల్స్ అని వేస్తాం. నువ్వు ఏ మార్బల్స్ అన్నాయి ఏదన్నా చేతిలో నుంచి కింద పడినట్టు పగిలిపోవాల్సిందే. కానీ ఇది దేవుని పట్టణము, అది మహా గొప్ప పట్టణము. సమయం లేదు, ఇదంతా మనం చూసుకున్నట్లయితే 21వ వచనంలో, ఆ పట్టణపు రాజవీధి శుద్ధ సువర్ణమైన స్వచ్ఛమైన స్ఫటికమును పోలి ఉన్నది. సువర్ణం అంటే బంగారం. ఇక్కడ మెడలో ఒక బంగారం చేసుకొని, చేతికి ఒక రింగు పెట్టుకొని, 10 సార్లు కాళ్ళకి వేసుకొని 10 సార్లు చేసి చూపించుకుంటామంట. అక్కడైతే బంగారు రోడ్డు మీదే మనము సాగిస్తాం. అది ఎంత గొప్ప. నీ డబ్బులు పెడితే వెళ్తావా, నీ సర్టిఫికెట్లు పెడితే వెళ్తావా, నీ అందం చూపించి వెళ్తావా, నీ పలుకుబడి చూపించి వెళ్తావా? జీవ మార్గం నుంచి యేసు ప్రభు కాడికి వచ్చినప్పుడు మనకు మనోహరమైన స్థలములలో పాలు ప్రాప్తించాయి. కాబట్టి మొదటిది, దేవా జీవ మార్గమును మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలయ్యా. రెండవది, మనోహరమైన స్థలములలో ఆ పరలోక రాజ్యంలో, ఆ దేవుని రాజ్యంలో అక్కడ మీరు మాకు స్థలం ఇచ్చినందుకు మీకు వందనాలు. మూడవది, అయిపోయే సమయం. మూడవది 16వ కీర్తన 1వ వచనం. దేవా నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము, నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదు. మూడవది, మనకు క్షేమాన్ని ఇచ్చిన దేవుడు, మనల్ని కాపాడిన దేవుడు, క్షేమాన్ని ఇచ్చిన దేవుడు, మనల్ని కాపాడిన దేవుడు, మనల్ని కాపాడిన దేవుడు. మన పిల్లలకు ఈ వర్షాలకు డెంగ్యూ లేనిది, మలేరియా ఏంది, టైఫాయిడ్ ఏంది, జలుబు లేనిది, దగ్గు లేనిది నీకు నాకు ఎంతమందికి రాలేదు. ఈ రోజున ఆరోగ్యంగా ఉన్నామంటే మనల్ని కాపాడే దేవుడు ఆయన. మనల్ని కాపాడే దేవుడు, మనల్ని కాపాడే దేవుడు కొనుకడు నిద్రపోడు అని మనకు కీర్తన 121లో 4వ వచనంలో చెప్పబడుతుంది. అలాగే 91వ కీర్తనలో, నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది పడినను, అపాయం నీ వద్దకు, అది క్షేమాన్నిచ్చే దేవుడు. ఆయన క్షేమాన్నిచ్చే దేవుడు. అలాగే ఇంకా చెప్పబడుతుంది అదే 91వ కీర్తనలో ఏం చెప్పండి? ఏ తెగులును నీ గుడారమునకు సమీపించదు, నీ మార్గములన్నిటిలో
నిన్ను కాపాడుటకు ఆయన దూతలకు ఆజ్ఞ ఇచ్చెను. ఆయన కాపాడే దేవుడు. మార్కు సువార్త 4వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు దోణిలో వెళ్తూ ఉన్నప్పుడు శిష్యులతోటి ఆ యొక్క గలిలయ సముద్రంలో తుఫాను వస్తుంది. యేసుక్రీస్తు వారు కింద అమరంలో పడుకున్నప్పుడు శిష్యులు ఆ తుఫానుకు భయపడిపోయి యేసుక్రీస్తు వారి యొద్దకు వెళ్ళి, యేసయ్యా, మేము నశించిపోతున్నాము, నీకు చింత లేదా అని అడిగారు. నశించిపోతున్నాం. అయితే అక్కడ యేసుక్రీస్తు వారు వారిని ఆ యొక్క నష్టం నుంచి, ఆ ప్రమాదం నుంచి వారిని సురక్షితంగా కాపాడిన దేవుడు. ఆయన క్షేమాన్ని ఇచ్చే దేవుడు. ఆ రోజు ఆయన శిష్యులనే కాదు, ఈ రోజున నిన్ను, నన్ను, మన కుటుంబాలను అందరినీ కూడా ఆయన కాపాడుతున్న దేవుడు. ఆయన కాపాడుతున్న దేవుడు. ఆయన క్షేమాన్ని ఇచ్చిన దేవుడు. ఆయన భద్రతనిచ్చిన దేవుడు. ఆయన నెమ్మదినిచ్చిన దేవుడు. కాబట్టి ఈ రోజున ఈ 3 విషయాలను బట్టి, అయ్యా దేవా, యేసయ్యా, మీరు మాకు జీవ మార్గం ఇచ్చిన దేవుడివి, నిత్య జీవం ఇచ్చిన దేవుడివి, రక్షణ ఇచ్చిన దేవుడివి, నీకు వందనాలు. రెండవది, పరలోక రాజ్యాన్ని మాకు అనుగ్రహించిన దేవుడివి, ఆ నూతన యెరూషలేమును సిద్ధపరుస్తున్న దేవుడివి, నీకు వందనాలు. మూడవది, ఎంతవరకు మమ్మల్ని సజీవుడిగా ఉంచిన దేవుడివి, నీకు వందనాలు అని దేవుని మనము స్తుతిస్తాం. అందరము సమయంలో మోకరించి ఆ వాక్యం చెప్పని రీతిగా దేవుని